రామాయణ కథాగానం మాట్లాడుకుంటున్నామండి. పుత్రకామేష్టి యాగం పూర్తయింది. దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నేను మానవ జన్మ ఎత్తుతానని వాళ్ళకి అభయం ఇచ్చారు. తర్వాత దశరథ మహారాజుకి పుత్రకామేష్టి ఫలితంగా పాయసం లభించింది, రాణులు గర్భవతులయ్యారని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరికీ ఒక మాట చెప్పారట. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు విష్ణు భగవానుడు తప్పకుండా అవతరించి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాడు, ప్రాణికోటికి సుఖ సంతోషాలు కలగజేస్తాడు. ఇప్పుడు అలాంటి ఈ పరిస్థితులు అంటే మనకి ఈ రావణాసురుడి వల్ల వచ్చినటువంటి భూలోకంలో ఏర్పడిన పరిస్థితి వల్ల విష్ణుమూర్తి మళ్ళీ జన్మించడానికి అవతరించడానికి సిద్ధపడుతున్నాడు. మనం కూడా ఏదైనా దీనికి సహాయపడేందుకు ఒక క్రియాకలాపం చేయాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి. ఆయన దశరథుని పుత్రునిగా జన్మించడానికి సంకల్పించాడు. కాబట్టి మీరందరూ కూడా భూలోకంలో జన్మించి అవతార పురుషుడికి సహాయపడమని చెప్పారు. ఎట్లా సహాయపడాలి? అందరూ వీరులు, శూరులు, వాయువేగంతో సమానమైన వేగం కలిగిన వాళ్ళు, అమృతపానం చేసిన వారు, మాయ మర్మాలు తెలిసిన వారు. కాబట్టి అప్సరసలు గంధర్వ స్త్రీల యందు మీరంతా పుత్రులను కనండి. దేవతలని కుమారులని కనమని చెప్తున్నారనమాట. వీళ్ళంతా వానరులవుతారు. నేను ఆవలించినప్పుడు జాంబవంతుడు నా ముఖం నుంచి జన్మించాడు. బ్రహ్మదేవుని ముఖం నుంచి ఆయన ఆవలించినప్పుడుగా జన్మించాడట జాంబవంతుడు. అయితే ఈ జాంబవంతుడు యోధులైన వానర సేనకి అండగా ఉంటాడు. మీరంతా వానర యోధుల్ని సృజించి భగవానుడైన శ్రీమన్నారాయణుడికి సహాయపడండి అని చెప్తున్నారు. తర్వాత వాలి మహాబలశాలి అయి ఇంద్రునికి పుత్రుడిగా జన్మిస్తాడు. మహాతేజశాలి అయిన సుగ్రీవుడు సూర్యుని వలన జన్మించాడు. వానర వీరులందరూ జన్మలు ఎలా జన్మించారో చెప్తున్నారండి. ఈ భాగం అంతా, ఈ 17వ సర్గ అంతా వానరుల జననమే. ఎవరికి జన్మించారో చెప్తున్నారు. కొంచెం శ్రద్ధగా విని తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది ఎక్కడి నుంచి ఏ కథ మారింది అని. వానర శ్రేష్ఠుల్లో బుద్ధిమంతుడైన తారుడు అనే వానరాన్ని బృహస్పతి సృజించాడు. శ్రీమంతుడు తేజసంపన్నుడైన నీలుడు అగ్ని వలన, సౌందర్యవంతులైన మైంద ద్వివిధులని అశ్విని దేవతలు సృజించారట. సుషేణుడు అంటే ఇతడు వానర వైద్యుడైన సుషేణుడు వరుణుని వల్ల, శరభుడు అనేవాడు పర్జన్యుని వల్ల సృజింపబడ్డారు. తర్వాత శ్రీమంతుడు, వీరవంతుడు, వజ్ర సమాన దేహుడు, గరుక్మంతునితో సమానమైన వేగం కలిగిన వాడైనటువంటి హనుమంతుణ్ణి వాయుదేవుడు సృజించాడు. రావణ సంహారానికి శ్రీరామునికి అండగా నిలిచేందుకు అనేక వేల మంది వానర వీరులు సృష్టింపబడ్డారు, పుట్టారు. వీళ్ళంతా మేరు పర్వతం వంటి దేహాలు కలిగిన వాళ్ళు, మహాబలవంతులైనటువంటి ఎలుగుబంట్లు, కొండముచ్చులు కూడా జన్మించారు. దేవతలు ఏ రూపాన ఏ వేషం ధరించి పరాక్రమవంతులై ఉంటారో అట్లాగే వాళ్ళకి జన్మించిన పుత్రులు కూడా అవే అంశాలతోటి, అదే శక్తియుక్తులతోటి జన్మించారట. బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి దేవ, మహర్షి, గంధర్వ, తార్క్ష్య, నాగ, కింపురుష, సిద్ధ, విద్యాధర, ఉరగులు అనేకులు అప్సరస మరియు గంధర్వ స్త్రీల యందు వనములందు సంచరించే వానరాల్ని సృజించారు. దేవతలకి స్వయంగా భార్యల యందు సంతానాన్ని పొందే అవకాశం లేదు. దానికి ఒక కథ, వేరే కథ ఉంది. ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్తాం. అందుకని అప్సరస స్త్రీల యందు, గంధర్వ స్త్రీల యందు మాత్రమే వాళ్ళు సంతానాన్ని పొందగలుగుతారు. దేవతలకు స్వయం సంతానం లేకపోవటం వల్ల ఈ ఏర్పాటుతోటి సంతానాన్ని పొందారనమాట. ఈ వానరులంతా మహాబలశాలులే కాకుండా తాము కోరిన రూపాన్ని ధరించగలిగే కామరూప విద్యలు కూడా ఉన్నాయట వాళ్ళ దగ్గర. అందరికీ గోల్డే ఆయుధాలు, పెద్ద పెద్ద వృక్షాలు పెకలించేయగలరు, కొండలు పిండి చేసేయగలరు, మహాబలవంతులట వీళ్ళు. సముద్రాన్ని దాటగలరు, ఆకాశంలో ఎగరగలరు. తర్వాత మహానదులని అడ్డుకొని సముద్రంలోకి చేరకుండా ఆపగలరు, నదులని కూడా ఆపగలిగిన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళలో. తర్వాత వీళ్ళంతా ఏంటంటే మదించిన ఏనుగుల్ని కూడా వశపరుచుకోగలరు. అలాంటి బలశాలుడైన వానర యోధులంతా కలిసి వీళ్ళు ఏం చేశారు, పెద్ద పెద్ద యోధులంతా తర్వాత మళ్ళీ తమ సంతానాన్ని వృద్ధి చేశారనమాట. వాళ్ళ వల్ల కలిగిన సంతానం ఇంకా విపరీతంగా పెరిగింది. వీళ్ళంతా అరణ్యాల్లోనూ పర్వతాల్లోనూ నివసించడం మొదలుపెట్టారు. ఈ వానరసేన అంతటికి ఇంద్రుని అంశతో జన్మించిన వాలి, సూర్యభగవానుని అంశతో జన్మించిన సుగ్రీవుడు అన్నదమ్ములైన వీళ్ళిద్దరూ రాజులుగా ఉన్నారు. తర్వాత నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలైనటువంటి మహాబలశాలులంతా వాళ్ళకి మంత్రులుగా ఉన్నారు.
ఇదంతా రామావతార ఆవిర్భావానికి ముందే సిద్ధమయ్యి భూమండలం అంతా వ్యాపించి ఉందట వానరసేన. అయితే మహాత్ముడైన దశరథ మహారాజు శ్రీరామ జననం చెప్పబడుతోందండి. అశ్వమేధ యాగాన్ని పుత్రకామేష్టి యాగాన్ని సంతృప్తికరంగా పూర్తి చేసిన తర్వాత దేవతలంతా హవిస్సులు స్వీకరించి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. దశరథుడు యాగదీక్ష విరమించి యాగశాల నుంచి రాణులతో సహా అయోధ్య నగరానికి వచ్చేశాడు. ఈ యాగానికి ఆహ్వానింపబడిన అనేక మంది రాజులు, బ్రాహ్మణులు, లక్షలాది అతిథులు ఈయన పూజలు అందుకుని ఈయన చేత సత్కరింపబడి దానాలు పుచ్చుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళారట. ఒక సంవత్సరం తర్వాత ఋష్యశృంగ మహర్షిని కూడా విశేషంగా సన్మానించారు ఈ యాగం చేయించిన ఆయన తన భార్యతోటి మామగారు అయినటువంటి రోమపాదంతో అంగదేశానికి కలిసి వెళ్ళిపోయాడట. దశరథ మహారాజు భార్యలతో రాణులతో ఎంతో సంతోషంగా ఉల్లాసంగా గడిపాడు. సంవత్సరం యజ్ఞం పూర్తయ్యి సంవత్సరం గడిచిందట. అప్పుడు సంవత్సరం గడిచిన తర్వాత అంటే 10 నెలలు అని చెప్పటం లేదండి, దగ్గర ఏడాది గడిచింది అని చెప్తున్నారు. చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా లోకోద్ధారకుడు ఇక్ష్వాకు వంశ తిలకుడు అయినటువంటి చంద్రుడుగా శ్రీ మహావిష్ణువు పూర్ణావతారంగా ఆవిర్భవించాడు. అమిత తేజోవంతుడైన ఆ బాలుని పక్కన కౌసల్యాదేవి అదితి వలె అంటే దేవతల యొక్క తల్లి అయిన దేవమాత అయిన అదితిలాగా ప్రకాశించిందిట. సత్యపరాక్రముడు విష్ణు భగవానుని 4వ వంతు అంశలో కైకేయి యందు భరతుడు పుష్యమి నక్షత్రమునందు మీన లగ్నమున జన్మించాడు. ఆ మర్నాడు అంటే 2వ రోజు 3వ రోజు అన్నమాట. సకల శాస్త్ర పారంగతులు విష్ణువంశ సంభూతులు అయినటువంటి లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రాదేవి యందు ఆశ్లేష నక్షత్ర కర్కాటక లగ్నమందు జన్మించారు. అంటే రాముల వారిది పునర్వసు నక్షత్రం, భరతుడిది పుష్యమి నక్షత్రం, లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరిది ఆశ్లేష నక్షత్రం. వరుస నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ 3 నక్షత్రాల్లోనూ 4 కుమారులు ఉదయించారు. సర్వజనులను రమింపచేయువాడు కాబట్టి రామ అనే నామధేయాన్ని, రాజభారాన్ని భరించేవాడు కాబట్టి భరతుడనే నామధేయాన్ని, సర్వ సంపదలతోటి శోభించేవాడు కాబట్టి లక్ష్మణుడని, శత్రువుల్ని సంహరించేవాడవటం వల్ల శత్రుఘ్నుడని పండితులు ఎంతో కొనియాడుతూ ఈ ఉత్పత్త్యర్థాలు వీళ్ళకి పెట్టిన పేర్లకి అర్థాలు చెప్పుకున్నారట. తర్వాత ఈ 4 కుమారులకి జాతకర్మ, నామకరణము, అన్నప్రాసన మొదలైన సంస్కారాలని యథోక్తంగా చేసి ఆ తర్వాత గోవులకు, బ్రాహ్మణులకు గోవుల్ని, బంగారాన్ని, భూమిని విరివిగా దానాలు చేశారు. సంతానం కలిగిన సమయంలో నక్షత్రాలు బాగుండలేదు, ఏదైనా దానం ఇవ్వాలి అని చెప్పేదే కాకుండా రాజుల కాలం నాడు సంతానం కలిగినప్పుడు విశేషంగా దానాదులు నిర్వహించేవాళ్ళు. ఆ దానంలో గోదానము, భూదానము, సువర్ణదానము విపరీతంగా చేసేవాళ్ళు. ఈ 4 కుమారులు ఒకేసారి జన్మించిన సంతోషంలో దశరథ మహారాజు విరివిగా దానాలు చేశాడట. పిల్లల్ని పెద్దవాళ్ళు క్రమంగా పెరుగుతూ వచ్చారు. దశరథుని పుత్రులందరూ వేదవేత్తలే అయ్యారు. జ్ఞాన సంపన్నులే కాకుండా మహాశూరులని ప్రసిద్ధిగాంచారు. ఈ పిల్లల పెంపకం అంటే చిన్నపిల్లలప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు అదంతా మనకి బాలకాండలో ఏమీ చెప్పబడలేదండి. ఈ పిల్లలు జన్మించారు, కుమారులు జన్మించారు, తర్వాత వాళ్ళని విశ్వామిత్రుడు తీసుకెళ్ళబోతున్నాడు దాకా గబగబా వెళ్ళిపోతుంది. 4-5 శ్లోకాల్లోనే వెళ్ళిపోతుంది. అంతకంటే వివరణంగా వాల్మీకంలో చెప్పబడలేదు, అంతకంటే వివరంగా చెప్పలేదు. మనం చెప్పుకునే రకరకాల కథలన్నీ కూడా ఒక సంతోషంలో ఒక కుమారులు జన్మించినప్పుడు వాళ్ళకు 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా వయసు పెరిగేటప్పుడు పిల్లల తాలూకు అంటే బాల్య చేష్టలని మనం అనుభవిస్తాం. కాబట్టి అదే ఈ శ్రీరాముడి కథల్లో కూడా మనం చెప్పుకుంటాం. వాల్మీకి రామాయణంలో అంత విశేషంగా చెప్పబడల. అయితే వీళ్ళు ఎలా ఉన్నారంటే వీళ్ళు సాధారణమైంది కాకుండా మామూలుగా ఏదో జ్ఞానం వేదం చదువుకోవటం కాకుండా మహాశూరత్వం కలిగిన వాళ్ళుగా పేరు పొందారట. రాముడు ధనుర్విద్య యందు నేర్పరి అయ్యాడు. మిగిలిన వాళ్ళకు కూడా వచ్చిన 4 ధనుర్విద్య నేర్చుకున్నారు. రాముడు మహానేర్పరిగా ఉన్నాడనమాట. ఒక్కొక్కరికి కుశలత ఉంటుంది. తర్వాత ఏనుగులపైన, గుర్రాలపైన కూర్చుని యుద్ధం చేయడంలో అగ్రగణ్యుడు అనిపించుకున్నాడు. చాలా ప్రతిభావంతుడుగా రాముడు ప్రూవ్ అవుతూ ఉండేవాడు చిన్నతనం నుంచి. లక్ష్మణుడు చిన్నతనం నుంచి రాముని ఎడల అమిత స్నేహాన్ని కనబరిచేవాడు. బహిప్రాణంగా ఉండేవాడట. ఆయన్ని వదిలిపెట్టి ఉండేవాడు కాదు. ఏదైనా పదార్థం, తీయని పదార్థం చేతిలో పెడితే అన్నకి చూపకుండా తినేవాడు కూడా కాదు. ఆయన తిన్నాకే తినేవాడట. తర్వాత ఆయన గుర్రం ఎక్కి వేటకెళ్తుంటే లక్ష్మణుడు కూడా ధనుసు చేతపుచ్చుకుని ఆయన వెనకాల వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒంటరిగా వదిలేవాడు కాదు, ఎప్పుడూ అన్నని అనుసరించే ఉండేవాడు. అదేవిధంగా శత్రుఘ్నుడు భరతుడిని అనుసరించి ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఒక జోడుగా, వీళ్ళిద్దరూ ఇంకో జోడుగా తిరుగుతూ ఉండేవాళ్ళట. అయితే ఈ రామ సోదరులు 4 కూడా శ్రద్ధగా వేదాధ్యయనం చేశారు. వీళ్ళు జ్ఞాన సంపన్నులై సర్వసుగుణ భూషితులై చిన్న తప్పు కూడా చేసేవారు కాదట. ఏ పొరపాట్లు, బాల్యంలో చేసే పొరపాట్లు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏనాడూ చేయలేదని చెప్తున్నారు.
ఒక్కనాడు కూడా చిన్న పొరపాటు బాల్య చేష్టలు కూడా చేసేవారు కాదు. చక్కటి ప్రవర్తన కలిగి ఉండేవారట. క్రమంగా ఈ విధంగా పిల్లలు అంటే అన్ని నిశ్చితంగా పరిశీలించి పనిచేసేవాళ్ళు, ధనుర్వేదం ఎందు ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. క్రమంగా పెద్దవాళ్ళు అవుతుంటే యుక్త వయస్కులు అంటే 12-14 సంవత్సరాల వయసు వచ్చేసరికల్లా అప్పట్లో ఆ వయసుకి వివాహాలు చేసేవాళ్ళు. ఈ దశరథ మహారాజు కుమారుల వివాహాలని గురించి ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఏమైందట, విశ్వామిత్ర మహర్షి ఇక్కడికి అయోధ్య నగరానికి వచ్చారు. వెంటనే దశరథ మహారాజు ఆ లోపలికి విచ్చేస్తున్నటువంటి విశ్వామిత్ర మహర్షిని ఎదుర్కొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి అర్ఘ్యము పాద్యం ఇచ్చి చాలా గౌరవించేసరికి విశ్వామిత్రుడు అడుగుతున్నాడు అనమాట, మీ రాజ్యంలో ప్రజలంతా సుఖంగా ఉన్నారా? ఏ కొరత లేకుండా ప్రజలు జీవిస్తున్నారా? నువ్వు ఎట్టి ఆపద లేకుండా కుశలంగా ఉన్నావా నాయన? నువ్వేమి శత్రువుల భయం లేదు కదా? అంటే కుశల ప్రశ్నలు అనమాట, ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. ఈ రాజుని కనపడ్డప్పుడు అతన్ని అడగవలసిన ప్రశ్నలు ఏంటంటే, నీ రాజ్యం సుభిక్షంగా ఉందా? నీకు శత్రువుల భయం లేకుండా ఉందా? నీ కుమారులు ధనుర్విద్య అవన్నీ నేర్చుకుంటున్నారా? నీ రాజ్యం విస్తరణ జరుగుతోందా? ఎల్లలు అంటే చుట్టుపక్కలంతా సురక్షితంగా ఉన్నావా లేదా అని రాజుని అడగవలసిన ప్రశ్నలన్నీ విశ్వామిత్ర మహర్షి ప్రశ్నిస్తున్నారు. సరే, ఇద్దరు చక్కగా మాట్లాడుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ తర్వాత ఏమో ఇంకా వశిష్ఠాది మహర్షులందరినీ చూసి అందరినీ యథోచితంగా పలకరించారట విశ్వామిత్ర మహర్షి. అప్పుడు దశరథుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని అడిగాడు, మహర్షి మీ రాకకి కారణం ఏమిటి? ఇంత దూరం వచ్చారు, ఏదైనా ఓ పని మీద వచ్చారా? మీరు ఏది కావాలంటే అది చేస్తాను, మీరు ఏవడిగితే అది ఇస్తానన్నాడు. మీ దర్శన భాగ్యం వల్ల మీరు ఇట్లా వచ్చి మా రాజ్యాన్ని పావనం చేశారు. మిమ్మల్ని చూడడంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది. మా రాజ్యం పునీతమైపోయింది. కాబట్టి మీరు ఏది అడగండి, ఏది అడిగినా సరే, ఎంత కష్టసాధ్యమైనా సరే సంతోషంగా చేస్తాను, సందేహించదు, మీకు ఏం కావాలో అడగమన్నాడు. అడగంగానే ఈయన విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. ఇంత వినయపూర్వకంగా నీకేం కావాలో ఇస్తానంటే సంతోషం కాదు మరి? చాలా సంతోషించి ఏమన్నాడంటే, నువ్వు రాజశ్రేష్ఠుడివి, ఇక్ష్వాకు వంశంలో జన్మించావు నువ్వు, నీ మాటలు నీ వంశ ప్రతిష్టకి తగినట్టే ఉన్నాయి. నీ ముందున్న రాజులు కూడా ఇలాంటి వాళ్ళేనయ్యా. నీ వంశంలో ఉన్న రాజులందరికీ ఇలాంటి గొప్పతనమే ఉంది. నువ్వు చాలా గొప్పది, చాలా వినయపూర్వకంగా మాట్లాడుతున్నావు. నేను ఒక సిద్ధి కోసం ఒక యాగాన్ని తలపెట్టాను. ఆ యాగ నియమం ప్రకారం నేను అస్సలు కోపగించుకోవడానికి వీల్లేదు. అయితే నేను ఎలాంటి శాపము ఇవ్వకూడదు. నేను ఏ శాపము ఇవ్వకూడని స్థితిలో ఉన్నాను కాబట్టి కామరూపులైన మారీచుడు, సుబాహు అనే 2 రాక్షసులు నా యాగాన్ని పాడు చేస్తున్నారు. ఈ యాగ విధులు ఏమిటి? నేను కోపం తెచ్చుకొని శాపం పెడితే ఎంతసేపు, ఒక శాపం ఇచ్చానంటే వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోతారు. కానీ ఈ యాగానికి నేను కోపం తెచ్చుకోకూడదు, శాపం పెట్టకూడదు. వాళ్ళిద్దరూ మద్య మాంసాదుల్ని యాగంలోకి, హోమగుండంలోకి దిమరిస్తున్నారు. తర్వాత నేను మళ్ళీ ప్రారంభించాల్సి వస్తుంది. ఒకసారి అపవిత్రమైతే ఏమిది, యాగం మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ యాగం మొదలు పెట్టాల్సి వస్తుంది. యాగం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీళ్ళు ఇదే ఇబ్బందికి గురి చేస్తున్నారు. నేను మారీచు సుబాహుల్ని నేను ఎంత ఓర్పు వహిస్తుంటే అది నా బలహీనతగా వాళ్ళు భావించి ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అందుకని ఇంకా దేశాన్ని వదిలిపెట్టి వచ్చేసా. కాబట్టి నీకు కౌమార వయసులో ఉన్న కుమారుడున్నాడు, శూరుడు, సత్యపరాక్రమవంతుడు అయినటువంటి నీ కుమారుడైన రాముణ్ణి నాతో పంపించు. దుర్మార్గులైన ఆ రాక్షసుల్ని వధించే సామర్థ్యం రాముడికి మాత్రమే ఉంది. రాముడు శౌర్యము, పరాక్రమం వాటి గురించి నువ్వేం భయపడద్దు, నువ్వేం అనుమానపడబోక. అతని గురించి, అతని నిజస్వరూపాన్ని నాకు తెలుసు. నీకు కేవలం అతని నీ పుత్రుడనే నీకు తెలుసు. రాముని నిజస్వరూపం నాకు తెలుసు. కాబట్టి మేము కొంతమందిని తెలుసుకోగలుగుతాం. ఎవరు? నేను, వశిష్ఠుడు, కొంతమంది మహర్షులు మాత్రమే రాముని నిజస్వరూపం, అతని తాలూకు శక్తియుక్తుల్ని మేమొక్కళ్ళమే తెలుసుకోగలుగుతాం. మేము మాత్రమే. నువ్వు చూడు, కావాలంటే అడుగు, నీకు ఇష్టం లేకపోతే పంపించద్దు. నీ వశిష్ఠాది మహర్షులందరినీ అనుమతి తీసుకో, వాళ్ళందరూ పంపమంటేనే నాతో పంపించు అని అడిగాడు. అడిగి ఇంకా ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ కీర్తి ఆచంద్రార్కం ఈ భూమి మీద ఉండాలంటే రాముడిని నాతో పంపించు. ఆ దుష్ట రాక్షసులిద్దరినీ రాముడు మాత్రమే సంహరించగలడు అని నొక్కి వక్కాణించి చెప్తున్నాడనమాట. నీ పిల్లవాడిని, నీ రాముణ్ణి సామాన్య మానవ బాలకుడుగా తలంచొద్దు. నా యాగం ఆగిపోకుండా చూడు, నీకు క్షేమం కలుగుతుంది దానివల్ల. ఇవన్నీ ఇన్ని రకాలు వినేసరికల్లా ఈ దశరథ మహారాజుకి నవనాడులు కుంగిపోయినాయట. రాముణ్ణి పంపాలి అన్న మాటకి ఆయన వల్ల కాలేదు. చిన్న పిల్లాడు, ఏమిటో ఈయన విచిత్రంగా మాట్లాడతాడు. నా పిల్లవాడు కదా, మేము కనిపించాం, పసిబిడ్డగా మా చేతుల్లో పెరిగాడు, ఇప్పుడే కాస్త ధనుర్విద్య అవి నేర్చుకున్నాడు, ఇంకా పిల్లాడు, పాలబుగ్గలు ఆరలేదు, 16 ఏళ్ళైనా లేవు, అతను రాక్షసుల్ని ఎట్లా సంహరిస్తాడు అని నిర్ఘాంతపోయాడు. ఆయన సమాధానం చెప్పలేకపోయాడు, తెల్లబోయాడు.
దిగులు పడ్డం మొదలుపెట్టాడనమాట. ఇంత దిగులు చెందినటువంటి దశరథ మహారాజుని ఒప్పించి ఏ రకంగా రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుడు తనతో తీసుకెళ్ళాడో రేపటి భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.